शुभोदय। अब हम 8वीं कक्षा के प्यारा गांव दूसरा भाग पढ़ेंगे। पहली भाग में गांव में कुछ पेशाएँ करने वाले के नाम और उन्होंने कौन कौन सी सामान बनाते हैं इसके बारे में हम समझ चुके हैं। पहले इसमें लोहे से वस्तुएं तैयार करते हैं और वह खुरपी, पावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि बनाते हैं। और बाद में मिट्टी से वस्तुएं बनाने वाले को हम कुम्हार कहते हैं। उन्होंने मिट्टी से वस्तुएं बनाते हैं। वे हांडी, मटके, घड़े और मिट्टी के खिलौने आदि बनाते हैं। और कुछ पेशा करने वाले के बारे में हम पढ़ेंगे। और रानी कहते हैं, पूछने पर कुम्हार कहते हैं ना, दादाजी कहते हैं। शाबाश मेरी प्यारी रानी, बेटी को तो सब कुछ पता है। ప్రియమైన రాణికి, దివ్యమైనటువంటి రాణికి అన్నీ తెలుసు అని చెప్పి అంటూ, వహ దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, వే కపడే బున్తే హై. వాడు చూడండి, చంద్రయ్య చాచా కా ఘర్, చంద్రయ్య బాబాయ్ యొక్క ఇల్లు. వే కపడే బున్తే హై, అతను కపడే బున్తే హై. కపడే అంటే బట్టలు, బుననా అంటే నేయటం. అతను బట్టలు నేస్తాడు అన్నాడు. తప్పుడు రాణి कहते हैं, अच्छा दादाजी, कपड़ा बुनने वाले को क्या कहते हैं? దాదాజీ కపడా బున్నే వాళ్ళకు క్యా కాతే హై, మరి బట్టలు నేర్చేవాళ్ళని ఏమంటారు అని అడిగింది రాణి. అప్పుడు దాదాజీ అంటున్నాడు, కపడా బున్నే వాలేకు జులాహా కాతే హై. కపడా బున్నే వాలేకు జులాహా కాతే హై. బట్టలు నేసేటువంటి వాళ్ళని జులాహా అంటే సాలె వాళ్ళు అంటారు. కపడా మషీన్ और हाथ दोनों से बनाते हैं. బట్టలు మషీన్ యంత్రము ద్వారా, అలాగే హాత్ చేతి ద్వారా, దోనో సే బనాతే హై. చేతితో కూడా అల్లుతారు, నేస్తారు. అలాగే మిషన్ యంత్రాల ద్వారా కూడా నేస్తూ ఉంటారు. కపడా मशीन और हाथ दोनों से बनाते हैं. हाथ से बनाने को हथकरघा कहते हैं. हाथ से बनाने को हथकरघा कहते हैं. చేతితో తయారు చేసినటువంటి వాటిని హథ్కర్ఘా అంటే చేతి మగ్గము అంటారు. चंद्रయ్య चाचा के घर के पास ही बाबయ్య का घर भी है. वे बढ़ई का काम करते हैं. అలాగే చంద్రయ్య చాచి ఇంటి దగ్గరనే బాబయ్య का घर भी है, అతని ఇల్లు కూడా ఉంది. వే బడయి का काम करता है, అతను వడ్రంగి పని చేస్తాడు అని చెప్పి అన్నాడు. రమేష్, దాదాజీ బడయి క్యా కామ్ కర్తే హై. తాతయ్య బడయి అంటే వడ్రంగి ఏం పని చేస్తాడని అడిగితే దాదాజీ అంటున్నాడు, బడయి लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. బడయి వడ్రంగి లకడీ సే కర్రతోటి, హల్ నాగలి, కిటికీ, దర్వాజాలు, బైల్గాడి ఎడ్లబండి, అలాగే తరహకే సామాను బనాతే హై. ఇలాంటి రకరకాలైనటువంటి వస్తువులు అతను తయారు చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు రాణి అంటుంది, దాదాజీ వహా దేఖియే, వే కౌన్ హై, వే క్యా కర్ రహే హై. తాతయ్య వహా దేఖియే, అక్కడ చూడండి. వే కౌన్ హై, వారు ఎవరు. వే క్యా కర్ రహే హై, వారు ఏం చేస్తున్నారు అని అడిగింది రాణి. దాదాజీ, హా బేటా, వే సోనే చాందీ కా కామ్ కర్తే హై. వారు సోనే బంగారపు, చాందీ వెండికి సంబంధించిన కామ్ కర్తే హై పని చేస్తుంటారు. వే సోనే చాందీ సే తరహకే ఆభూషణ్ జైసే అంగూఠీ, హార్, చూడి ఆది బనాతా హై. వారు ఏం చేస్తారట, సోనే చాందీ సే బంగారము, అలాగే వెండితోటి, తరహకే రకరకాల ఆభూషణ్ అంటే ఆభరణాలు. ఎటువంటి ఆభరణాలు, అంగూటి ఉంగరము, హార్ అంటే మాల, దండ, గొలుసు అంటాం, గొలుసులు, మాల, దండ. చూడి అంటే చేతి గాజులు, ఆది బనాతాయి. ఇటువంటి అన్నీ తయారు చేస్తుంటారు. మరి ఇలా ఏమంటారో తెలుసా, సునార్ అంటాం. సోనే చాందీ సే वस्तुओं को बनाने वाले को सुनार कहते हैं.
సునార్ సునార్ అంటే కంసాలి అంటాం. కంసాలి అతను చేస్తాడు. రమేష్, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं, बांस से क्या क्या बनाते हैं. తాతయ్య, తాతగారు, ఉస్ గలీ మే దేఖియే, ఒక సందులో చూడు, లంబే లంబే, పొడవు పొడవైనటువంటి బాన్స్ హై, వెదురు ఉంది. బాన్స్ సే క్యా క్యా బనాతే హై, మరి ఈ వెదురుతోటి ఏమేమి తయారు చేస్తారు అని అడిగాడు రమేష్. అప్పుడు దాజా అంటున్నాడు, देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं. చూడండి, బాన్స్ సే అంటే వెదురుతోటి, టోకరీ, టోకరీ అంటే బుట్టలు, झूले ఉయ్యల, ఖిలౌనే ఆట బొమ్మలు, ఆది బనాతే హై, ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇన్ చీజోంకో బనానే వాలేకో, ఈ రకమైనటువంటి వస్తువుల్ని తయారు చేసేటువంటి వాళ్ళను బంసోర్ కాతే హై. బంసోర్ అంటే మేదరి, మేదరి వాళ్ళు అంటారు. ఎందుకంటే బంసోర్ ఎందుకంటామంటే బాన్సే వస్తువే తయారు కడతాయి. అతను వెదురుతోటి వస్తువులు తయారు చేస్తాడు కాబట్టి అతన్ని బంసోర్ అని చెప్పంటాం. ఆయన ఏం చేస్తాడంటే టోకరీ, జూలే, ఖిలౌనే ఆది బనాతే హై. రమేష్, दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. తాతగారు, ఆప్కా గాం బడా ప్యారా హై, మీ యొక్క ఊరు చాలా మనోహరంగా ఉంది, చాలా ప్రియంగా ఉంది. యహాతో, ఇక్కడ, సభీ తరహకే, అన్ని రకాల, కామ్ కర్నే వాలే రాతే హై, అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. हाँ बेटा, यहाँ సభీ తరహకే కామ్ కర్నే వాలా హై, ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఏ ఏక్ దూసరేకి సహాయత కర్తే హై, వీరందరూ కూడా ఒకరికొకరు సహాయత కర్తే హై, సహాయం చేస్తూ ఉంటారు, చేసుకుంటుంటారు. और मिलजुल कर रहते हैं, అలాగే కలిసిమెలిసి ఉంటారు. वे अपने अपने घरेलू उद्योगों से देश की विकास में भाग लेते हैं. అంతేకాకుండా వారు అప్నే అప్నే ఘరేలు ఉద్యోగం సే, వారు తమ తమ కుటీర పరిశ్రమల ద్వారా, घरेलू उद्योग అంటే अपने काम पूरा होने के बाद घर में ही रहकर कुछ ना कुछ वस्तुओं को तैयार करना ही घरेलू उद्योग कहते हैं. వారు రోజువారీ పనులతో పాటుగా ఆ పనులు పూర్తి కాగానే ఖాళీగా ఉన్న సమయంలో ఇంటి దగ్గర ఉండి, ఇంటి దగ్గర ఏదైనా వస్తువులు తయారు చేసేటువంటి వాటిని ఏమంటామంటే घरेलू ఉద్యోగం అంటాం. అంటే కుటీర పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా దేశకే వికాస్ మే భాగ్ లేతే హై, దేశ అభివృద్ధిలో కూడా వాళ్ళు భాగులేతే హై, భాగం పంచుకుంటారు. దేశాభివృద్ధిలో కూడా వాళ్ళు భాగం పంచుకుంటున్నారు అని చెప్పన్నాడు. రాణి, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హై. తాతగారు, ఇక ఇవి చూడండి, కితనే హరే భరే ఖేత్ హై, ఎంత పచ్చపచ్చని పొలాలో కదా అని చెప్పేసి రాణి అంటుంది. అప్పుడు దాదాజీ, हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. అవును బిడ్డ, ఇన్ ఖేతోంకో, ఈ పొలాలను, హరా భరా బనానే కే లియే, పచ్చపచ్చగా ఉంచటం కొరకు, తయారు చేయడం కొరకు, కిసాన్ రైతులు, దిన్ రాత్ అలాగే రోజు రాత్రి పగలు అనకుండా రాత్రి పగలు మెహనత్ కర్తే హై, కష్టపడుతూ ఉంటారు. అన్ను ఉగాతే హై, ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు, ఆహారాన్ని పండిస్తారు. ఉగాన అంటే పండించడం, అన్న అంటే అన్నము లేదా ఆహారం, ఆహారాన్ని పండిస్తారు. హమారి భూక్ మిటాతే హై, మన యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటారు. ఇసీలియే మహాత్మా గాంధీజీ నే కహా థా, అందుకనే మహాత్మా గాంధీ అన్నాడు, మహాత్మా గాంధీ గారు అన్నారు, వాస్తవమే భారత్ గావ్ మే హీ బస్తా హై, వాస్తవంగా భారతదేశము, భారత్ అంటే భారత యొక్క సంస్కృతి గావ్ మే హీ బస్తా హై, గ్రామాల్లోనే నివసిస్తుంది. అంటే అసలీ భారత్ గావ్ మే రాతే హై, అసలు నిజమైనటువంటి భారతదేశము గ్రామాల్లోనే ఉంటుందని గాంధీజీ గారు అన్నారు అని చెప్పి అన్నాడు. అప్పుడు రమేష్, రాణి దోనో కాతే హా దాదాజీ అప్నే సహీ కహా, సచ్ మే గావ్ బహుత్ ప్యారు హోతే హై. అవును తాతగారు, మీరు సహీ కహా, కరెక్ట్గా చెప్పారు, నిజం చెప్పారు. సచ్ మే గావ్ బహుత్ ప్యారు హోతా హై, నిజంగా గ్రామం చాలా మనోహరంగా ఉంటాయి అని చెప్పేసి అన్నారు. और यहाँ तक की अर्थ देखेंगे. శాబాస్, దివ్యమైన, శబాసు, భలి.
కపడే బట్టలు, బునిన నేయుట, జులాహ సాలెవాడు, హత్కర్గా చేతి మగ్గము, బడయి వడ్రంగి, హల్ నాగలి, లకడి కర్ర, కిటికీ కిటికీ, దర్వాజా దర్వాజా, సోనే బంగారపు, చాందీ వెండి, ఆభూషణ్ ఆభరణాలు, అంగూఠి ఉంగరము, హార్ దండ హారము, గొలుసు, చూడి గాజు, సునార్ కంసాలి, గలి సందు, లంబే పొడవైన, బాంస్ వెదురు, టోకరీ బుట్ట, ఝూలే ఉయ్యల, బంసోర్ మేదరవాడు, సభీ తరహ్ అన్ని రకాల, సహాయత సహాయము, మిల్జుల్కర్ కలిసిమెలిసి, ఘరేలు ఉద్యోగ్ కుటీర పరిశ్రమ, వికాస్ అభివృద్ధి, భాగులైన పాలు పంచుకొను భాగస్థులకు, మెహనత్ శ్రమ, అన్ను ఆహారము, ఉగాన పండించుట, వాస్తవ్ నిజము, బస్తా నివసించుట, సచ్ నిజము। और कुछ प्रश्न भी देखेंगे। कपड़े बुनने वालों को क्या कहते हैं? कपड़े बुनने वाले को जुलाहा कहते हैं। वह क्या क्या बनाता है? अतने में చేస్తాడు। कपड़े बुनने वाला कपड़ा बुनता है, रंगाई का काम करता है, और कुर्ता, अचकन, साड़ियाँ, तौलिया, धोती आदि वह बनाते हैं। और लकड़ी से सामान कौन बनाते हैं? लकड़ी से सामान कौन बनाता है? लकड़ी से सामान बड़ई बनाता है। కర్రతోటి వస్తువులు తయారు చేసినట్టు ఎవరంటే వడ్రంగి। बड़ई क्या क्या बनाता है? बड़ई खिड़कियाँ, दरवाजे, हल, बैलगाड़ी और इस प्रकार अनेक सामान बनाते हैं। सुनार कौन है? सोने चांदी से वस्तुएं बनाने वाले को सुनार कहते हैं। सुनार क्या क्या बनाता है? सुनार क्या क्या बनाता है? सुनार सोने चांदी से वस्तुएं बनाता है, अंगूठी, हार, चूड़ी और पट्टियाँ, झुकाई आदि बनाता है। बंसोर किससे वस्तुएं बनाता है? बंसोर बांस से वस्तुएं बनाते हैं। बंसोर क्या क्या बनाते हैं? बंसोर बांस से टोकरे, झूले, खिलौने आदि बनाते हैं। गांव में कौन कौन रहते हैं? गांव में अनेक पेशाएँ करने वाला रहता है, जैसे लोहार, कुम्हार, जुलाहा और बड़ई और सुनार, बंसोर और ब्राह्मण, धोबी, नाई ब्राह्मण, किसान और वैद्य, ऐसा अनेक पेशाएँ करने वाला रहते हैं। गांव प्यारे होते हैं कैसे? गांव हमेशा प्यारे होता है क्योंकि वहाँ के वातावरण बहुत आह्लाददायक होता है और सारे चारों ओर वहाँ हरा भरा ही दिखाई देता है। हरियाली भरी देता है, हरा भरा खेत और हरा भरा पेड़ पौधे दिखाई देता है। और वहाँ के सब लोग प्रशांत वातावरण में रहता है, सब लोग मिलजुल कर रहता है, अब सब एक दूसरों को सहायता करते हैं, इसलिए गांव बहुत ही प्यारे होता है। गांव के बारे में गांधी जी ने क्या कहा? गांव के बारे में गांधी जी ने क्या कहा कि वास्तव में भारत गांव में ही बसता है, ऐसा कहा है। ओके, धन्यवाद।